ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం 10 రూపాయల బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, గత 2-3 నెలల నుంచి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతోంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటిలో ఒక పెద్ద అనిశ్చితి నెలకొంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయి చెప్పుకుంటున్నాం. ఒక కామన్ మ్యాన్ కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు ఒక రిటైల్ ఇన్వెస్టర్, ఒక కామన్ మ్యాన్ ఏం చేస్తున్నాడంటే, సరే యుద్ధం ఉన్నారు, ప్రపంచ దేశాలన్నీ చిన్నాభిన్నమైపోయి చెప్తున్నారు, అక్కడేదో హార్మోజ్ జలసంధిని ఆపేసేశారు, దానివల్ల ప్రపంచ దేశాలకు సప్లై కావాల్సిన ఈ గ్యాసు, డీజిల్, పెట్రోల్ అంతా ఆగిపోయింది కాబట్టి అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి అన్నారు. బాగానే ఉంది కదా. మరి ఎందుకు స్టాక్ మార్కెట్స్ పరంగా చూస్తే ఒక భారతదేశం తప్ప భారతదేశం చుట్టూ ఉన్న అన్ని దేశాలు చాలా మంచి బుల్ ర్యాలీతో మంచి పాజిటివ్ రిటర్న్స్ వెళ్తున్నాయి. ఒక భారతదేశం మాత్రం ఎప్పుడు చూసినా 10-12% గత 2 సంవత్సరాల నుంచి నెగిటివ్లోనే ఉంది. బయట దేశాలు మాత్రం 40, 50, 60% వరకు మంచి రిటర్న్స్ ఇస్తున్నాయని అడుగుతున్నారు. సో దీనికి ఏం చెప్తారు అసలు? ఫస్ట్ కారణం ఏంటంటే విష్ణు గారు, ప్రధాన కారణం ఎఫ్ఐఐ సెట్టింగ్. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏమిటంటే ప్యూర్గా ఎక్కడ డబ్బు వస్తుందో ఆ మార్కెట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడ రూపాయి పెడితే 4 రూపాయలు రావాలి, రూపాయి 4 రూపాయలు రావాలి. నో సెంటిమెంట్. దేశం మీద ప్రేమ కానీ, మన దేశం కానీ ఇంకొక దేశం మీద కానీ ప్రేమ ఉండదు. ఎమోషన్స్ ఏం పెట్టుకోరు. మీకు నాకు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు నిఫ్టీ ఉంది, మీకు నాకు 50 స్టాక్స్ ఉన్నాయి నిఫ్టీలో, సెన్సెక్స్లో 30 స్టాక్స్ ఉన్నాయి. మనకి ఇవి స్టాక్స్. ఎఫ్ఐఐలకి ఏంటంటే దేశాలు స్టాక్స్ కింద లెక్కాలకి. బా అంటే ఇండియాలో పెట్టామో డబ్బు వచ్చిందా, జర్మనీలో పెట్టామో డబ్బు వచ్చిందా, జపాన్లో పెట్టామో డబ్బు వచ్చిందా, అంటే మనకి మన యొక్క ఇన్వెస్టర్స్కి మన స్టాక్సే అవకాశం అందుబాటులో ఉన్నవి. అంటే ఇప్పుడు గిఫ్ట్ సిటీ ద్వారా గ్లోబల్ కూడా వెళ్ళొచ్చు మనం, కాకపోతే కొంత డీసెంట్ అమౌంట్ పెట్టాలి. గ్లోబల్ ఫండ్స్లో కూడా పెట్టవచ్చు. కానీ వాళ్ళకి అవకాశాలు, ప్రపంచ దేశాలన్నీ వాళ్ళకి అవకాశాలు. సో ఎఫ్ఐఐలు ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే మన స్టాక్ మార్కెట్స్ చీప్గా ఉంటాయో వస్తారు. ఇప్పుడు కోవిడ్ టైంలో మన మార్కెట్స్ కరెక్షన్ అయ్యి వచ్చినాయి, 40% వస్తారు, కుమ్మరిస్తారు. ఎప్పుడైతే మన మార్కెట్స్ బాగా లాభాలు ఇచ్చి హైకి వెళ్తాయో, హై వాల్యుయేషన్స్, ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు నమ్మరు, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 2.5 లక్షల కోట్లు బయటికి వెళ్ళిపోయారు. జనవరిలో 40,000 కోట్లు అండి. ఒక్క ఫిబ్రవరిలో మాత్రం 17,000 కోట్లు కొన్నారు. అంటే మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు కొంటారు, కొనకూడదని ఏం లేదు. మళ్ళీ మార్చి నెలలో 1,12,000 కోట్లు బయటికి వెళ్ళిపోయింది. ఏప్రిల్ 68,000 కోట్లు, మేలో 27,000 కోట్లు. అయితే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే కారణాలు ఏమిటంటే అండి, ఈ 1 year, 1.5 year, 2 years నుంచి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచ దేశాల్లోని కంపెనీస్, పెద్ద కంపెనీస్ ఏఐ మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్ని లీడ్ చేసేది ఏఐనే, మనం ఒప్పుకోకపోయినా. సో ఏఐ స్టాక్స్ బాగా ర్యాలీ. ఒక్క ఎన్విడియా స్టాకే మార్కెట్ క్యాపిటలైజేషన్ మన జీడిపి ఎంత ఉంది. అవును. సో ఏం చేస్తున్నారంటే జపాన్ మార్కెట్స్ కావచ్చు, శాంసంగ్, మన కొరియన్ మార్కెట్స్లో శాంసంగ్ ఒక్కదాని వల్ల కొరియన్ మార్కెట్స్ పెరుగుతున్నాయి. అంటే 70% పెరిగింది ఈ జనవరి 1 నుంచి ఇప్పటివరకు కొరియన్ మార్కెట్స్. లాస్ట్ ఇయర్ కూడా 70% ఇచ్చాయి. సో ఏఐ స్టాక్స్ లేకపోవటం వల్ల మన యొక్క మార్కెట్స్ వెనకబడ్డాయి, ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే హై వాల్యూషన్స్కి వెళ్ళాయి. మన కోవిడ్ తర్వాత హై వాల్యూషన్స్కి వెళ్ళాయి. సో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. మూడవ కారణం ఏమిటంటే యుద్ధం వల్ల, ఎప్పుడు కూడా యుద్ధం వల్ల వాళ్ళు ఎఫ్ఐఐలు అంటేనే వాళ్ళ కరెన్సీ డాలర్స్. వాళ్ళు సింగపూర్ వాళ్ళు కావచ్చు, యూకే వాళ్ళు కావచ్చు, యుఎస్ఏ వాళ్ళు కావచ్చు, ఎఫ్ఐఐలు ఎప్పుడైతే గ్లోబల్ అనిశ్చితి ఉంటుందో బయట ఉండే బదులు మా యొక్క డబ్బు మా మార్కెట్స్లో రావాలి, మా దగ్గర ఉండాలని వాళ్ళ అనిశ్చితులు ఉన్నప్పుడు ఏమైందంటే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎఫ్ఐలు అందుకేం చేస్తున్నారు, వాళ్ళ మార్కెట్స్లో అంటే
నాస్డాక్ కావచ్చు, డౌ జోన్స్ కావచ్చు, S&P 500 కావచ్చు, అమెరికన్ మార్కెట్స్ కావచ్చు, యూకే మార్కెట్స్ కావచ్చు, జపాన్ మార్కెట్, జర్మనీ సింగపూర్ మార్కెట్స్ కావచ్చు, వాళ్ళ మార్కెట్స్లోకి వెళ్ళిపోతున్నారు. రెండవది ఏమిటంటే అక్కడ ఏ స్టాక్స్ ఉండటం వల్ల అక్కడ బాగా ప్రాఫిట్స్ వస్తుంది. మూడవది ఏంటంటే మనకి వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం మనకి కార్పొరేట్ రిజల్ట్స్ బాగా వస్తే మళ్ళీ మన వైపు చూస్తారు. నాలుగవది ఏమిటంటే ఎప్పుడైతే యుద్ధాలు వస్తాయో క్రూడ్ ఆయిల్ సర్జ్ అవ్వటం వల్ల డాలర్కి డిమాండ్ పెరుగుతుంది. ప్యూర్గా ప్రతి దేశం యొక్క కరెన్సీ డాలర్ అనేది అంతర్జాతీయ మారక ఇది ఎక్స్చేంజ్. డాలర్కి విరుద్ధంగా డాలర్కి డిమాండ్ వస్తుంది ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ అన్ని దేశాలు కొంటాయి కాబట్టి. బంగారం కూడా అంతే. సో డాలర్ డిమాండ్ వచ్చి మన కరెన్సీకి డిమాండ్ లేనప్పుడు మన రూపీ విలువ తగ్గుతుంది. మనది లాస్ట్ 1 yearలో 15% డౌన్ అయింది. 15% డౌన్ అయిందంటే వాళ్ళకి ఎంత పర్సెంట్ వస్తే రిటర్న్స్ వాళ్ళు బెనిఫిట్ అవుతారు? 30% రావాలి. ఇప్పుడు వాళ్ళకి బాండ్ ఈల్డ్స్లోనే ఒక 6%, 5% వస్తున్నప్పుడు వాళ్ళ మార్కెట్స్ 10 to 15% వచ్చినప్పుడు మన దగ్గర ఎందుకుంటారు? సో మన దేశం చేయాల్సిన ప్రధాన పని ఏమిటంటే ఎఫ్ఐఎల్ని వెనక్కి వచ్చేలాగా మనం చర్యలు తీసుకోవాలి. అయితే ఎఫ్ఐఎల్ కంటే ఇప్పుడు చూడండి, రూపీ ఎప్పుడు బలహీనపడుతుందంటే విష్ణు గారు, మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ 2 ఉంటాయి. కరెంట్ అకౌంట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే ఇన్విజిబుల్స్ అంటే టూరిజం అంటే బయటికి వెళ్తేనేమో మన డాలర్స్ వెళ్ళిపోతాయి బయట దేశాలకు వెళ్తే. అలాగే గోల్డ్ కొన్నది. కరెంట్ అకౌంట్ డెఫిషియట్స్ అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ, ఎక్స్పోర్ట్స్ తక్కువ. సో మన కరెంట్ అకౌంట్ డెఫిషియట్లో పోయింది. ఈ కరెంట్ అకౌంట్ డెఫిషియట్ ఇన్ని రోజులు ఎలా బ్యాలెన్స్ అయిందంటే క్యాపిటల్ అకౌంట్ ద్వారా, అంటే ఎఫ్డిఐ పెట్టుబడుల ద్వారా, ఎఫ్ఐఎల్ పెట్టుబడుల ద్వారా, లేదంటే రెమిటెన్స్ల ద్వారా, అంటే ఎన్ఆర్ఐలు మన దగ్గర పంపించే డబ్బుల ద్వారా, వీటి ద్వారా బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఏమైంది? ఎఫ్ఐఎల్ బయటికి వెళ్ళిపోతున్నారు, కరెంట్ అకౌంట్ డెఫిషియన్స్ ఉంది, రూపాయి మీద ప్రెషర్ పడింది, రూపాయి విలువ పడిపోయినప్పుడు సహజంగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ బూస్ట్ అవుద్ది, మార్కెట్స్ దెబ్బతింటాయి. అంటే మనం చేయాల్సిన మన మార్కెట్స్ స్థిరత్వం సంచరించుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ కరెన్సీ డిప్రిసియేషన్ ఆపాలి. అందుకని ఏం చేస్తున్నారు మన వాళ్ళు, ఎక్కడ మన దేశానికి దెబ్బ పడుతుంది? ఇంపోర్ట్స్ బిల్లు ఎక్కువ, క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్ అండ్ ఫెర్టిలైజర్స్ అంటే మన రైతులకు తప్పదు, అవసరం కాబట్టి ఫెర్టిలైజర్స్ ఇంపోర్ట్స్ మనం ఏం చేయలేము. అది కూడా ప్రధానమంత్రి గారు ఒక సూచన చేశారు, న్యాచురల్ ఎరువు ద్వారా మీరు చూడండి అని. రెండవది ఏమిటి? బంగారం మనకు అంత అవసరం కాదు. అంటే మనం అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలకి బంగారం అర్థం చేసుకుంటారు. బంగారం వల్ల మనం ఇంపోర్టు ఎక్కువ, మన యొక్క డబ్బు వెళ్ళిపోతుంది కాబట్టి 6% ఉన్న సెస్ని 15% చేసాం మనం. సో బంగారం ఇంపోర్ట్ని తగ్గించాలి. మూడవది ఏమిటి? క్రూడ్ ఆయిల్ మనం 85% ఇంపోర్టే, 15% మన దగ్గర, మన గోదావరి వీటిల్లో తయారయ్యేది మనం మ్యానుఫ్యాక్చర్ చేసేది 15%, 85% ఇంపోర్ట్. సో అందుకని ఏంటి, మనం ఇంపోర్ట్ నీడ్ ఉంది, కానీ మనం ఏం చేయవచ్చు? మన యొక్క కన్జ్యూమ్షన్ తగ్గించవచ్చు. అంటే ప్రజలు అందరూ, ప్రతి వాళ్ళు చిన్న పనికి కూడా బైకు, కారు వాడి డీజిల్ పెట్రోల్ వాడకాన్ని ఎక్కువ కాకుండా పూల్డ్ అందరు కలిసి వెళ్ళటం, మెట్రోలు వెళ్ళటం. సో ఇది ఎప్పుడైతే మనము ఇంపోర్ట్ తగ్గిస్తామో మన యొక్క కరెన్సీ బలపడుతుంది. లేదా ఎఫ్డిఐ పెట్టుబడులు ఎఫ్డిఐలు అంటే, ఎఫ్ఐఐలు ఏంటి? మన మార్కెట్స్లోకి వస్తారు, లాభాలు రాగానే వెళ్ళిపోతారు. ఎఫ్డిఐలు అలా కాదు. ఎఫ్డిఐలు ఏంటి? కంపెనీలు ఫామ్ చేస్తారు. ఎఫ్డిఐలు అంటే ఎంఎన్సీ రూపేనా, మల్టీనేషనల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెడతారు. ఎంఎన్సీల ద్వారా పెట్టుబడి పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళు కొంతకాలం ఉంటారు. ఎఫ్డిఐ రూపేనా మనం, అందుకని మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం? మనం ఇంపోర్ట్స్ ఎక్కువ వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇంపోర్ట్స్ తగ్గించాం. మనం కూడా తగ్గించి ఏంటంటే ఇంపోర్ట్స్ తీసుకొని మనం అంటే ఎక్కడైతే మనకి టెక్నాలజీ అందుబాటులో ఉందో వాళ్ళ టెక్నాలజీ వాడుకుంటూ మనం ఫైనాన్స్ సెక్టార్లో కావచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్లో కావచ్చు, ఒకప్పుడు మనం ఏం చేసాము? యాపిల్ ఫోన్స్ దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏంటి? ఎఫ్డిఐ పెట్టుబడుల ద్వారా మన దగ్గర సంస్థలు స్థాపించి యాపిల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడం కూడా తెలుసు ఎఫ్డిఐ పెట్టుబడులు వస్తే. సో మన మార్కెట్ స్థిరత్వానికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటంటే విష్ణు గారు, కరెన్సీ డిప్రిసియేషన్ని ఆపాలి. ఇప్పుడు ఆపారు. ఫ్రీ యాక్చువల్గా ఏంటంటే కరెన్సీ ఫ్రీ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ ద్వారా మనకి ఇది డిటర్మైన్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మన యొక్క కరెన్సీ
డిప్రీజ్ అవుతుందో అప్పుడు ఎక్స్పోర్టర్స్కి లాభం. అంటే మనం ఎక్స్పోర్ట్స్లో సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, ఫార్మా, జ్యువెలర్స్ ఇట్లాంటి వాటిలో ఉన్నాం. వాళ్ళకి మేలు కలగాలని కొంతకాలం కామ్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే డ్రాస్టికల్గా కరెన్సీ డిప్రిసియేట్ అవుతుందో మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం, చర్యలు తీసుకున్నాం. ఏం చేసాం? ఇంపోర్ట్స్ గోల్డ్ తగ్గించడం కావచ్చు, తర్వాత ఏంటి ఫారిన్ టూర్లు తగ్గించాలని ప్రధానమంత్రి గారు పిలిపివ్వడం కావచ్చు. చేస్తే గీస్తే కొన్ని రోజుల తర్వాత ఈవెన్ మన జూన్ 5th కలా మానిటరీ పాలసీ నాకు తెలిసి 0.25 BPS. అంటే ఎప్పుడైతే డబ్బు సప్లైని తగ్గిస్తామో డబ్బు సప్లైని తగ్గించినప్పుడు మనకి ఏమిటంటే వడ్డీ రేట్లు కొంచెం ఫిర్మ్ అవుతాయి. కానీ వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమైందంటే వడ్డీ రేట్లు పెంచితే మళ్ళీ ఎఫ్ఐఐలు కొంతవరకు ఇక్కడ మన యొక్క ఎఫ్డీల్లో వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. సో వడ్డీ రేట్లు పెంచి కరెన్సీని తగ్గించటం అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే క్రూడ్ ఆయిల్ కూడా సర్జ్ అవ్వటం వల్ల కూడా మన ప్రజల మీద భారం పడకుండా కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ తగ్గించారు. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొంతవరకు తగ్గిస్తే మంచిది. మొత్తం ప్రెజర్ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా ప్రజల మీద కొంత వేస్తున్నారు, పెంచారు. ఇప్పుడు 5-6 రూపాయలు పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ కొంత బేర్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ బేర్ చేస్తే, అంటే ఈ యొక్క ఛాలెంజెస్ని మనము రూపీని 100 దాటకుండా ఇప్పుడు 94లో ఉన్నాం, 90కి తీసుకొచ్చామనుకోండి, 90కి తీసుకురావాలి. రెండవది ఏంటంటే ఎఫ్ఐఎల్ ఆకట్టుకునేలాగా ట్యాక్స్, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంది విష్ణు గారు 12.5, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గించినా వాళ్ళు మళ్ళీ మన వైపు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఎస్టీటీ ఛార్జెస్ తగ్గించినా మళ్ళీ మన వైపు, ఏదంటే ఇన్సెంటివ్స్, ఎఫ్డిఐలకి ఏదైనా ఇన్సెంటివ్స్ వచ్చినప్పుడు ఎఫ్ఐఐలు మన వైపు వస్తే డొమెస్టిక్గా మన యొక్క రిటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్గా అర్థం చేసుకున్నారు. మన క్యాపిటల్ మార్కెట్స్ లాంగ్ టర్మ్లో మ్యాక్రో ఎకనామిక్స్, ఇన్ఫ్లేషన్ కానీ, జాబ్ డేటా కానీ, జనాభా కానీ, యూత్ కానీ అంతా బాగుంది. వాళ్ళ వెనక్కి తీసుకొస్తే మళ్ళీ మార్కెట్స్ డ్రాస్టికల్గా ముందుకెళ్తాయి. సో టెంపరీగా ఛాలెంజెస్ ఉన్నాయి. లాంగ్ రన్లో మన ఎకానమీకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. అందుకే నిర్మలా సీతారామన్ గారు కూడా నిన్నేమన్నారంటే, మనం తీసుకున్న మెజర్మెంట్స్ని ఏదో అయిపోయిందని చూపించొద్దు మీరు ప్రజలకి, చర్చలు కూడా మీరు ఏదో నెగిటివ్గా పెట్టొద్దు. మనం తీసుకున్నది మనం ముందు జాగ్రత్త చర్యలుగా తీసుకుంటున్నాం కాబట్టి మనకు ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏం లేదు. డోంట్ బి ప్యానిక్. లాంగ్ టర్మ్లో మన దేశం రెసిలెంట్ ముందుకెళ్తుంది కాబట్టి ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మన మార్కెట్స్లో, మన యొక్క కంపెనీస్లో, డోంట్ బి ప్యానిక్. వీలుంటే అవకాశం ఉంటే గ్లోబల్ ఫండ్స్లో కూడా కొంచెం డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో మొత్తానికి ఇండియన్ మార్కెట్స్కి మంచి రోజులు రావాలి అంటే ఎఫ్ఐఎల్ని ఆకట్టుకోవాలి. సో ఎఫ్డిఐ అండ్ ఎఫ్ఐ, సో వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్, అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ మనం ఇచ్చి అట్రాక్ట్ చేయగలిగితే ఒక్కసారి మన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా మార్కెట్స్లోకి వచ్చి పడతాయి, యూజ్గా పెడతారు. తప్పనిసరిగా మనం మళ్ళీ ఆల్ టైమ్ హై చూస్తాం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సెల్వం గారు. థ్యాంక్ యూ అండి విష్ణు గారు.